హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మాహిర్ నర్సింగ్ ఎడ్యుకేషన్. నేను లాస్ట్ వీడియోలో హర్బల్ న్యూట్రిషన్ తీసుకోవాలా వద్దా ఎగ్జాక్ట్గా ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా. నాకు తెలిసి హర్బల్ న్యూట్రిషన్ ఈజ్ సేఫ్. వై? బికాస్ ఈ మంత్ 9th డేట్కి నేను హర్బల్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 1 year అయింది. ఎలాంటి డ్రగ్ అయినా మెడిసిన్ అయినా మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తే అది 3 monthsకి 6 monthsకి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. బట్ 0 సైడ్ ఎఫెక్ట్స్ అని హర్బల్ న్యూట్రిషన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది. జస్ట్ క్లైమేట్ చేంజ్ అయినా, నేను జర్నీ చేసిన, వాటర్ చేంజ్ అయినా నాకు ఎక్కువ కోల్డ్ అయ్యేది. యాక్చువల్గా ఫ్యాట్ లాస్ కోసమే వెళ్ళాను న్యూట్రిషన్ క్లబ్కి, కానీ నాకే తెలియకుండా సైనస్ కూడా కంట్రోల్ అయింది. కంట్రోల్ అవ్వడం కాదు, సైనస్ టోటల్గా తగ్గిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అది ఎందుకు సేఫ్ అంటున్నానంటే యాక్చువల్గా మనం ఎలాంటి లైసెన్స్ లేని ప్రోడక్ట్స్ని బయట తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం ఇంట్లో. నేను నేమ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బేబీ స్ట్రాంగ్గా ఉండాలని, పిల్లలకి గ్రోత్ కావాలని, అండ్ కాఫీ టేస్ట్ రావాలని, పాలలో టీ పౌడర్ వేస్తే కలర్ రావట్లేదని, మంచి కలర్ ఉన్న టీ పౌడర్ చాలా యూజ్ చేస్తూ ఉంటాం. చాలా ప్రోడక్ట్స్ మనం సర్టిఫైడ్ లేని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా కొత్తగా లాంచ్ అయిందా పిల్లలు తినేది, అది తీసుకొచ్చి తింటూ ఉంటాం. అన్నీ తినే ఎందుకు మనం న్యూట్రిషన్ తీసుకోకూడదు? నా బ్రెయిన్లో వచ్చిన క్వశ్చన్, అది మీకు కూడా అడుగుతున్నా, ఎందుకు తీసుకోకూడదు? ఓకే, జిమ్కి వెళ్తారు, జిమ్లో మజిల్ లాస్ అవ్వకూడదు జిమ్ చేసేటప్పుడు అని ట్రైనర్ ప్రోటీన్ పౌడర్ ఇస్తారు, అది తీసుకోవచ్చు. హాస్పిటల్కి ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్తే అక్కడ ప్రోటీన్ పౌడర్ ఇస్తారు, అది తీసుకోవచ్చు. పిల్లల బ్రెయిన్ బాగవుతుందని, పాలు అలాగే తాగలేకున్నామని, అండ్ హైట్ పెరుగుతారని చాలా లోకల్ బ్రాండ్స్ లేకపోతే హైలీ బ్రాండ్స్ ఆ పౌడర్స్ కూడా తీసుకోవచ్చు. కానీ హర్బల్ న్యూట్రిషన్ మాత్రం తీసుకోకూడదు. అది తీసుకుంటే కిడ్నీస్ పోతాయి. బట్ 1 year నుండి నేను యూజ్ చేస్తున్నానండి. నేను పర్సనల్ కస్టమర్ ఆఫ్ ద హర్బల్ న్యూట్రిషన్. నేను మీ ముందు హెల్తీగా ఉన్నాను. నేను ఈ ప్రోడక్ట్ 1 month యూజ్ చేసి చెప్పట్లేదు, 1 year యూజ్ చేసి చెప్తున్నాను. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావాలి అంటే 1 to 2-3 months లోపల ఏదైనా మన బాడీకి సెట్ కాకపోయినా ఎలాంటి ఎఫెక్ట్స్ బాడీ పైన చూపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఈ వీడియో చేస్తానే నాకేదో మనీ ఆర్ నాకేదో పాయింట్స్ వస్తాయని. బట్ ఐ స్వేర్ అలాంటివి ఏమి ఉండవు. నేను యూజ్ చేశాను, నా హెల్త్ బాగుంది. మీరు యూజ్ చేయకపోతే ప్రాబ్లం లేదు, బట్ నెగిటివ్ మెసేజ్ అనేది ఇవ్వద్దండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను 14 kgs వెయిట్ లాస్ అయ్యాను, నేను హెల్తీగా ఉన్నాను, అండ్ ఐఎమ్ లీడింగ్ వెరీ గుడ్ లైఫ్. వాళ్ళు బయట మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్ లాంటిదే వాళ్ళు కూడా ఒక ప్రోటీన్ పౌడర్ అనేది ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం తీసుకునే ఫుడ్ ఒక టైమింగ్స్ షెడ్యూల్స్ని మారుస్తున్నారు. ఆ టైమింగ్ షెడ్యూల్ని మార్చి మనకు ఒక కొత్త లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని నేర్పిస్తున్నారు. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేయాలి, ఎప్పుడు ఏది తినాలి, మన వర్కింగ్ పీరియడ్ ఆఫ్ బాడీ ఎప్పుడు, మన రెస్టింగ్ పీరియడ్ ఆఫ్ బాడీ ఎప్పుడు ఏ టైంలో ఏది తింటే డైజెస్ట్ అవుతుంది, ఎలా తింటే డైజెస్ట్ అవుతుంది, మన నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఎలా ఉంటుంది, అబ్నార్మల్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. అంతే తప్ప ఏం లేదు.
ఎవరికైనా న్యూట్రిషన్ తీసుకునే ఇంటెన్షన్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీ షెడ్యూల్, మీ ఫుడ్ డిజైన్ అనేది నేను ప్లాన్ చేస్తాను. ఈ వీడియో చేయడం వల్ల నాకు ఎలాంటి ప్రమోషన్ రాదు అండ్ నేను పెయిడ్ క్యాండిడేట్ అయితే కాదు. నేను 1 ఇయర్ న్యూట్రిషన్ని యూజ్ చేశాను కాబట్టి నాకు బాగా అనిపించింది అండ్ నేను బెనిఫిట్స్ పొందాను. నాలాగే మీరు కూడా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతుంటే మీరు కూడా బెనిఫిట్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చేశాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వచ్చే వారం ఇంకొక టాపిక్తో మీ ముందు ఉంటాను. బాయ్.